ఓం గం గణపతే నమః మహాపెరివ నమో నమః బాదామి బనశంకరి నమో నమః. వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి? వరలక్ష్మి వ్రతం చేసే రోజు స్త్రీలు ఎటువంటి నియమ నిష్టలను పాటించాలన్న విషయాన్ని తెలుసుకుందాము. ఆ యొక్క రోజు అనగా శ్రావణ మాసము శుక్లపక్షము పున్నమి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకునేదే వరలక్ష్మి వ్రతము. ఆనాడు ప్రతి సౌభాగ్యవతి కూడా అనగా వివాహమైన ప్రతి స్త్రీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆ రోజంతా కూడా నియమనిష్టలతో తన యొక్క జీవితాన్ని గడుపుతూ నిరంతరము లక్ష్మీనారాయణ స్మరణ చేయాలి. ఇది గ్రహించండి. వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను, నేను లక్ష్మీ నామస్మరణ చేస్తానంటే కుదరదు. ఆమె నిత్యము ఆ యొక్క శ్రీమన్నారాయణ అనుగమించేది ఆ యొక్క లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి కేవలం తన యొక్క నామస్మరణ చేస్తే ఒక్కనాటికి అనుగ్రహించదు. ఇది అందరూ గ్రహించవలసినటువంటి విషయం. కాబట్టి లక్ష్మీనారాయణ సమేతంగా మీరు యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూర్తి చేయాలి. ఆ రోజంతా లక్ష్మీనారాయణ సమేతంగా మీరు నామస్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఆ రోజు మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యాలు ముగించుకున్న తర్వాత ఆ యొక్క లక్ష్మీనారాయణ పటాన్ని పెట్టుకొని సులువుగా చెప్పుకునే మార్గం చెప్తున్నాను. ఒక చిన్న గణపతిని అనగా పసుపుతో చేసినటువంటి గణపతిని ప్రతిష్ఠించుకుని గణపతి యొక్క అష్టోత్తర నామస్మరణ చేసిన తర్వాత లక్ష్మీనారాయణ పటాన్ని పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరము, నారాయణ అష్టోత్తరము, శ్రీ మహావిష్ణువు అష్టోత్తరం చదవడం వల్ల మీకు లక్ష్మీనారాయణ ఇరువురి అనుగ్రహము కలుగుతుంది. అంతేకాదు ఆ రోజు మీ యొక్క శక్తి కొలది మరీ చెప్తున్నాను, ఆడంబరాలకు వెళ్ళకండి. ఆ రోజు మీ శక్తి కొలది అమ్మవారికి ఇష్టమైనటువంటి మీ చేతనైనటువంటి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులతో పిండి వంటలు కానివ్వండి, మీరు చేసుకునే నిత్యము వండుకునే వంటలు కానివ్వండి, అన్నీ కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణకు నివేదన చేసి మీకు చేతనైనంత 5 మందినో 10 మంది 9 మందినో 11 మందినో ముత్తైదువులను ఇంటికి పిలిచి ఎవ్వరూ లేకపోతే ఒక్కరిని, అది కూడా చేత కాదండి, అమ్మవారికి మీ చేతనైనంత ఒక జాకెట్ ముక్కో లేదంటే ఒక చీరను అమ్మవారికి నివేదన చేసి అదే ప్రసాదంగా మీరు స్వీకరించండి. మీకు చేతనైతుంది ఒక 3 5 పిలిచి వాయనం ఇవ్వండి. వారికి పసుపు కుంకుమ గాజులు సౌభాగ్య చిహ్నములు ఏవైతే ఉన్నాయో చీర రవిక ఇవన్నీ వారికి సమర్పించి కాళ్లకు పారాని రాసి వారి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించండి. మరీ ముఖ్యంగా నూతనంగా వివాహమైన వారు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వారి యొక్క చుట్టుపక్కల కానివ్వండి, వారి బంధువర్గంలో కానివ్వండి, పెద్ద ముత్తైదువులు ఉంటారు. అంటే పండు ముత్తైదులు 80 ఏళ్ళు 90 ఏళ్ళు మహాపరమ పతివ్రతలు. వారు ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితం ఉంటే తప్ప అప్పటి వరకు సౌభాగ్యవతులుగా జీవించడం అనేది ఎంతో క్లిష్టతరమైనది. అందున కలియుగంలో అత్యంత దుర్లభమైన విషయము. అటువంటి పెద్ద ముత్తైదువులను స్వీకరించి అనగా వారిని ఆహ్వానించి వారికి మీరు వాయనం అందించడం మరీ శ్రేయస్కరము. మరీ ముఖ్యంగా ఆడవారికి తెలియజేయడం ఏమంటే ఎవరైనా మిమ్మల్ని వరలక్ష్మి వ్రతం నాడు ఇంటికి ఆహ్వానించగా తప్పనిసరిగా వెళ్ళండి. వారు మనకన్నా చిన్న స్థాయి వాళ్ళు లేదా వాళ్ళు మనకన్నా పెద్ద స్థాయి వాళ్ళు లేదా వారితో మనకు విభేదాలు ఉన్నాయని ఒక్కనాటికి కూడా దాన్ని విరమించకండి. మీరు వెళ్ళాలి, మీరు ఇతరుని ఆహ్వానించాలి. ఇది అందరూ గ్రహించవలసిన విషయం. ఎందుకంటే వెళ్ళి రావడంలోనే ఉంది ఆ యొక్క వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశమే అది. అనగా అందరూ సౌభాగ్యవతులుగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశమే ఆ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క అందులో ఆంతర్యంగా తెలియజేసినటువంటి విషయం. ఇదే మనకు ఆ యొక్క చారుమతి యొక్క వృత్తాంతమే దీన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్రతాన్ని ఆచరించండి. ఇతరులు వ్రతం చేస్తుండగా మీరు వెళ్ళి కూడా వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీరు కూడా వేరే వారికి ఆతిథ్యాన్ని ఇవ్వండి. అలా మీరు చేసి ఆ రోజంతా కూడా మీకు చేతనైతే బ్రాహ్మణులకు మీకు శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. భిక్షాటకులకు అన్నదానం చేయండి. దానివల్ల మీకు పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఆ యొక్క వ్రతకథ సంక్షిప్తంగా తెలుసుకుందాము. అనగా మనము ఆ రోజు వినవలసిన కథ ఏమిటనేది చిన్నగా మనము ఆ రోజు మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణు అష్టోత్తరం చదివిన తర్వాత వినవలసినటువంటి కథ ఏమిటనగా చారుమతి యొక్క వృత్తాంతము. సూతుడు శౌనకాది మహర్షులకు తెలియజేస్తాడు. ఏమని? ఒకానొక నాడు పార్వతీదేవి పరమశివునితో అడుగుతుంది, ఏ వ్రతం చేయడం వల్ల భూలోక నివాసులైనటువంటి స్త్రీలు నిత్య సౌమంగలిగా జీవిస్తారు, నిత్య సౌభాగ్యాన్ని పొందుతారు అని పరమశివుని అడగ్గా అప్పుడు పరమశివుడు చారుమతి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తాడు.
ఓ పార్వతీదేవి, జ్ఞానం అన్నది ఎప్పుడు కూడా పార్వతీదేవి ద్వారానే వస్తుంది, పరమశివుడు తెలియజేయగా వస్తుంది. ఇది గ్రహించండి. ప్రతి విషయం కూడా పార్వతీదేవికే చెప్తాడు పరమశివుడు మొట్టమొదట. అప్పుడు ఆ యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఇలా అంటాడు, చారుమతి అనే ఒక మహా సౌశీల్యవతి, సకల సద్గుణ సంపన్నురాలు, పరమ పతివ్రత, నిత్యము భర్తను నీడవలే అనుసరించేది, భర్త యొక్క అడుగుజాడలో తన యొక్క కాలాన్ని గడిపేది, భర్త యొక్క ధర్మార్థ కామముల యందు తనకు తోడుగా నిలిచేది, తన యొక్క శరీరంలో సగభాగం అనే స్థాయిని పొందినటువంటిది ఆ యొక్క చారుమతి. అటువంటి చారుమతి నిత్యము కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను విడిచినదై నిత్యము ఆ యొక్క భగవన్నామ స్మరణ చేస్తూ, ఇది గ్రహించండి, భగవన్నామ స్మరణ చేస్తూ వ్రతనిష్టాలను ఆచరిస్తూ ఆహార నియమాన్ని పాటిస్తూ శాస్త్రం ఎలా అయితే చెప్పిందో అలాగే తాను ఉపవాస దీక్షలను పాటిస్తూ నిరంతరము పతి శుశ్రూష చేస్తూ తన యొక్క కాలాన్ని గడుపుతూ ఉంది. అప్పుడు ఎంతగానో సంతోషించినటువంటి ఆ యొక్క వరలక్ష్మీదేవి ఆ యొక్క చారుమతి యొక్క కలలో కనిపించి ఇలా అంటుంది, అమ్మా చారుమతి, నీ యొక్క పతిభక్తికి మెచ్చిన దాననై నేను నీకు వరాన్ని ఇస్తున్నాను తల్లి. నీవు శ్రావణ మాసము శుక్లపక్షము పున్నమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు నా యొక్క పూజను ఆచరించు. నా యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి ఆ యొక్క ప్రతిమకు నీకు చేతనైనంత పూజ అనగా నాకు నివేదన చేసి పళ్ళు పలహారాలు నివేదన చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి తన యొక్క భిక్షాటకులకు దాన ధర్మాలు చేయి తల్లి. దానివల్ల నేను నిన్ను పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను అని కలలో కనిపించి చెప్తుంది. వెంటనే ఆమె నిద్రల నుంచి మేల్కొన్నదానే వెంటనే తన యొక్క భర్తకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన కూడా ఎంతగానో పరమ ధర్మాత్ముడు, సకల సంపదలు కలిగినవాడు, సకల ధర్మాలు తెలిసినవాడు. సంపదల నుండి ధర్మాన్ని తెలియడం అనేది ఎంతో దుర్లభము. ఆ రెండూ ఉన్నటువంటి వాడు ఆ యొక్క చారుమతి యొక్క భర్త. ఆయన కూడా సరే, ఈ యొక్క వ్రతాన్ని నువ్వు అమ్మవారు ఎలా అయితే తెలిపిందో అలా నువ్వు ఆచరించు అని అనుగ్రహిస్తాడు. ఇది గ్రహించాలి. పెళ్లికి ముందు ఆడపిల్ల తండ్రి యొక్క అనుమతితో వ్రతాన్ని ఆచరించాలి. పెళ్లి అయిన తర్వాత భర్త యొక్క అనుగ్రహాన్ని పొందాలి. భర్త యొక్క ఆజ్ఞను స్వీకరించిన తర్వాత, భర్త యొక్క అనుమతిని తీసుకున్న తర్వాత నీవు వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు ఆ యొక్క చారుమతి తన ఇంటి పక్కన ఉన్న వారికి, తన యొక్క బంధుజనానికి కూడా అమ్మవారు ఇలా కనిపించి నాకు ఇలా చెప్పింది కాబట్టి మీరు కూడా చేయండి. చూడండి, తాను ఒక్కటే చేయడం కాదండి, తనతో ఉన్నవారు అందరూ కూడా సుమంగలిగా జీవించాలన్న ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్వభావం కలిగినది ఆ యొక్క చారుమతి మహాతల్లి ఆమె. కాబట్టి వారందరూ కూడా ఎంతగానో సంతోషించారు. రానే వచ్చింది ఆ యొక్క శుభగడియలు, అనగా శ్రావణ మాస శుక్లపక్ష పున్నమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రానే వచ్చింది. వెంటనే ఎంతో సంతోషించిన వారి ఆ యొక్క రోజు వెంటనే ఆ యొక్క వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకొని ఆ రోజు ఆ యొక్క వరలక్ష్మికి వారి చేతనైనంత, అనగా వారికి ఎంతనైతే వారు నిత్యము చేసుకునే వంటలు, ఆ యొక్క అమ్మవారికి నివేదన చేయవలసినటువంటి ముఖ్యంగా పసుపుతో కూడినటువంటి వంట నివేదన చేయడం మరీ శ్రేష్టకరము. కాబట్టి పిండి వంటలు అన్నీ చేసి ఆ యొక్క వరలక్ష్మికి నివేదన చేసిన తర్వాత బ్రాహ్మణులకు వారి యొక్క దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ యొక్క వరలక్ష్మి చుట్టూ వారు ఆ యొక్క కంకణ ధారణ చేసి, అనగా పసుపుని అంటించినటువంటి తాడుని చేతికి కట్టుకొని అమ్మవారి యొక్క స్పర్శకు నోచుకున్న ఆ యొక్క కంకణ ధారణ, ఆ యొక్క తాడుని చేతికి కంకణ ధారణ చేసిన తర్వాత వరలక్ష్మి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు వారు. ఎప్పుడైతే వారు ఒక ప్రదక్షిణ చేయగానే వారి యొక్క కాళ్ళకన్నిటి ఆభరణాలు వస్తాయి. దీని యొక్క ఆంతర్యం ఏమిటనేది మళ్ళీ చూద్దాం. 2వ ప్రదక్షిణ చేయగానే వారి యొక్క కటి భాగానికి ఎన్నో వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి ఆభరణాలు వస్తాయి. ఆ తర్వాత 3వ ప్రదక్షిణ చేయగానే వారికి తల దగ్గర ఉన్నటువంటి అన్ని ఆభరణాలు కూడా వాళ్ళకి వస్తాయి. దాని యొక్క ఆంతర్యం ఏమిటంటే, ఇహలోకంలో ఉన్నటువంటి సౌభాగ్యము మీకు కలుగుతుంది, పరలోకంలో ఉన్నటువంటి పుణ్యలోకాలు మీకు కలుగుతాయి. అంతేకాదు, మీకు ఆంతరంలో, అనగా మనస్సుకు సంబంధించినటువంటి రోగాలు తొలగుతాయి, బాహ్య దేహానికి సంబంధించినటువంటి రోగాలు తొలగుతాయి. అంతేకాదు, ఊర్ధముఖ చలనము, అనగా అమ్మవారిని ఎవరైతే వరలక్ష్మీ వ్రతం చేస్తారో వారికి మూలాధార స్వాధిష్టాన మణిపూరిత అనాహత విశుద్ధ ఆజ్ఞ శాస్త్రార కమలం తీర్చుకొని వారు మోక్షానికి అర్హతను పొందుతారు. అంతేకాదు, ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తారో అమ్మవారు పాదాల నుండి తల వరకు ఆభరణాలు ఇచ్చింది, అనగా మీరు
ఊర్ధముఖ చలనం చేస్తారు. అనగా మీరు జ్ఞానాన్ని పొందుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యము. భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ 3 ఒకదాని తర్వాత ఒకటొస్తాయి. అది తెలియజేయడానికి అమ్మవారు పాదాల నుంచి తల వరకు ఆభరణాలను అనుగ్రహించింది అని తెలియజేయడము. కాబట్టి ఇలా పరిపరి విధాలుగా ఆంతర్యాన్ని మనకు అందిస్తూ ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారో ఆ యొక్క చారుమతితో కూడినటువంటి వారందరికీ కూడా ఇటువంటి సౌభాగ్యాల్ని కలుగజేసింది ఆ యొక్క వరలక్ష్మీదేవి. అలా చేసిన తర్వాత వారు ఎంతగానో సంతోషిస్తారు. అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారై, జ్ఞానాన్ని పొందిన వారై, వారు అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణులకు వారి శక్తి కొలది అనగా ఇప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు కదా! అమ్మవారి యొక్క సాక్షాత్కారం లభించింది. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆభరణాలు లభించాయి. ఆభరణాలతో పాటు దానిలో ఉన్నటువంటి ఆంతర్యము అనగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, అంతఃశౌచము, బహిఃశౌచము, ఎటువంటి రోగాలు లేకపోవడం, ఇటువంటి అన్ని విధాలైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వారే బ్రాహ్మణులకు శక్తి కొలది దాన ధర్మాలు చేసి ఆ యొక్క వ్రతాన్ని పరిపూర్ణం చేశారు. ఆ యొక్క చారుమతి, తన యొక్క బంధువర్గము, వారి ఇంటి పక్కన ఉన్నటువంటి సౌభాగ్యవతులు. ఇది మనకు ఆ యొక్క వరలక్ష్మి వ్రత కథ. కాబట్టి ఈ యొక్క చారుమతి యొక్క వృత్తాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను విడిచిపెట్టాలి. ఆనాడు ప్రతి ముత్తైదువు కూడా వ్రతాన్ని ఆచరించాలి. వేరే వారు వ్రతం ఆచరిస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించగా వీరు వెళ్ళాలి, వారిని కూడా వీరు ఆహ్వానించాలి. ఇలా చేయడం వల్ల ఒకరి పక్కన ఒకరితో ఉన్నటువంటి ఇంకొకరికి ఉన్నటువంటి సంబంధాలు మెరుగవుతాయి. ఒకరితో ఒకరికి ఉన్నటువంటి విద్వేషం తొలగిపోతుంది. లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రత కథ విధానాన్ని తెలుసుకున్నారు కాబట్టి వ్రతాన్ని ఆచరించండి. వ్రత కథను కూడా తెలియజేశాము కాబట్టి ఆ యొక్క వ్రత కథను విని మీ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పరిపూర్ణం చేసుకొని ఆ యొక్క లక్ష్మీనారాయణ సమేతమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొంది నిత్య సౌభాగ్యవతిగా జీవితాన్ని గడపాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క పాదాలను పట్టి ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.